టీడీపీ సూపర్ 6 పథకాలు ఒక పెద్ద నాటకమని రాష్ట్ర బడ్జెట్తోనే తేటతెల్లమైందని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణు విమర్శించారు. మాజీ హోంమంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేటి వనిత అధ్యక్షతన దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చెల్లిబోయిన వేణు హాజరై రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడా కనిపించడం లేదని, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కూడా జరగడం లేదని ఆరోపించారు. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయాలని, తప్పుడు కేసులు పెట్టిన కార్యకర్తల వెనకాల పార్టీ నాయకత్వం ఉంటుందని మాజీ హోంమంత్రి తానేటి వనిత భరోసా ఇచ్చారు. జరిగిపోయిన గతం గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే గతంలో వెనక మనం పోస్ట్ మార్టం చేసుకుంటూనే వెళ్తాము. ప్రతి ఒక్కటి కూడా జరిగిన తప్పిదాలు ఏది కూడా పునరావృతం కాకుండా మనం మంచి మార్గంలో వెళ్తూ ప్రతి కార్యకర్తకి నాయకుడికి అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు ఉంది కనుక మనం త్వరలోనే మండల మీటింగ్లు పెట్టుకున్నాం. మండల మీటింగ్లు పెట్టి గ్రామ స్థాయి నుండి గ్రామ కమిటీలు వేస్తూ మండల కమిటీలు వేస్తూ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నియోజకవర్గ స్థాయి కమిటీలు కూడా వేస్తూ అలా జిల్లా కమిటీలు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ గా వర్క్ చేయాలనుకుంటున్నారో వారికి జిల్లా కమిటీలో కూడా వారిని పెడుతూ దాన్ని మాట్లాడుతూ ఎక్కడ నోరు కలపకుండా కూర్చోకుండా నోరుతో మాట్లాడటం మొదలు పెట్టాలనేటువంటి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. గతంలో ఇప్పుడు ఈ మీడియా లేవు, సోషల్ మీడియా లేవు, ఈ ఆధారాలు లేవు. ఎక్కడో శ్రీకాకుళంలో ఓటేస్తే అనంతపురంలో కూడా ఓటేసేవాడు మౌత్ క్యాంపెయిన్ టీ కొడితే కూర్చో ఇలా ఎందుకు ఇవ్వలేదు అడగండి, ఇవన్నీ వస్తాయి. ఏది రాగట్లా. ఇప్పుడు సోదరు మట్టి గురించి చెప్పాడు, ఇవాళ ఇస్తే దోపిడీ